ఒక చిన్న ఊర్లో వేణు అనే అబ్బాయి ఉండేవాడు. పేదరికం అతని నీడలా వెంటపడేది. పగలంతా పొలాల్లో పనిచేసి రాత్రిళ్ళు లాంతరు వెలుగులో చదువుకునేవాడు. ఒకరోజు స్కాలర్షిప్ పరీక్ష వస్తుందని విన్నాడు. గ్రామం నవ్వింది. పేదోడి ఏమి సాధిస్తాడురా? కాని వేణు మౌనంగా కష్టపడ్డాడు. నెలల తరబడి రాత్రింబగళ్ళు చదివి ఫలితాలు వచ్చిన రోజు అందరి నోళ్లు మూసుకుపోయేలా మొదటి స్థానం సాధించాడు. సంవత్సరాలు గడిచాయి. వేణు ఇప్పుడొక పెద్ద డాక్టరయ్యాడు. ఒకరోజు తన ఊరికి తిరిగివచ్చి మందులు కొనలేక బాధపడుతున్న ఓ వృద్ధురాలిని చూశాడు. వెంటనే ఆమెను తన క్లినిక్కి తీసుకెళ్లి ఉచితంగా చికిత్స చేశాడు. వృద్ధురాలు కన్నీళ్లతో అడిగింది, బాబూ, నువ్వు ఇంత దయ ఎందుకు చూపుతున్నావు? వేణు నవ్వుతూ అన్నాడు, అమ్మా, నేను చదివింది నాకోసమే కాదు, నన్నులాంటి వాళ్లకు ఉపయోగపడటానికి. ఆ రోజు గ్రామం గ్రహించింది, చదువు అంటే ఉద్యోగం కాదు, ఇతరుల జీవితాలు మార్చే శక్తి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.